హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. చాలా డేస్ తర్వాత ఆఫీస్కి వెళ్తున్నా. కొంచెం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవడం వల్ల అండ్ మేకప్ అంటే అంత మేకప్ ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హెయిర్ సిరమ్ ఫేస్కి పెట్టుకోకుండా మొత్తం ఫేస్ హెయిర్ అయిపోతుంది. హెయిర్ గ్రోత్ కోసం తెచ్చుకున్నా అనమాట. నెక్స్ట్ ఇది ఫస్ట్ సిరమ్ అప్లై చేసుకుందాం. డిస్టర్బెన్స్ ఎందుకని నేనే ఫ్యాన్ ఆఫ్ చేసా. ఈరోజు నా అవుట్ఫిట్ బ్లాక్ డ్రెస్ అన్నమాట. సీరమ్ అయిపోయింది. ఇది ఈజీ మేకప్ ట్యుటోరియల్. ఈజియెస్ట్ అంటే ఈజియెస్ట్ మీకు 3 స్టెప్స్లో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్న మాయిశ్చరైజర్. ఫస్ట్ సిరమ్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ జస్ట్ ఫేస్ హైడ్రేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నేను అంత మేకప్ యూజ్ చేయను. ఓన్లీ సిరమ్, మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ క్రీమ్ అంతే. అంతకు మించి ఏం లేదు మన ఫేస్ కేర్ రొటీన్లో. హెయిర్ కేర్ రొటీన్లో కూడా షాంపూ, కండిషనర్ తప్ప ఏం లేదు. ఇన్ని డేస్ కూడా కండిషనర్ యూజ్ చేయలేదు. మళ్ళీ ఈ బేబీ హెయిర్ వస్తుందని కండిషనర్ యూజ్ చేయాల్సి వస్తుంది. మొత్తం హోమ్లెస్ లాగా అడుక్కునే దాంట్లో ఉన్నానని. మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత నేను యూజ్ చేస్తున్న వీకో టర్మరిక్ క్రీమ్. ఎందుకంటే పింపుల్స్ ఎక్కువైపోతున్నాయి ఫేస్ మీద. నేను ఇంకా టీనేజ్లోనే ఉన్నా కాబట్టి పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయని పింపుల్స్ రెడ్యూస్ చేయడానికి ఇది వీకో టర్మరిక్ క్రీమ్. ఇది ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత అయిపోయింది మన మేకప్. అంతే, దిస్ 3 స్టెప్స్. ఇలా ఈవెన్గా అప్లై చేసుకొని ఈ ఫేషియల్ జెస్చర్స్ అన్నీ నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో చూసినాను. ఇలా పైకి, ఇలా పైకి, ఇలా పైకి, ఇలా పైకి, అంతే. ఇది అయిపోయింది నా ఫేస్ మీద మేకప్. అండ్ లాస్ట్కి ఒక బొట్టు పెట్టుకుందాం. రాలేదా? ఫైనల్గా బొట్టు సైడ్కి వచ్చింది. ఓకే, బొట్టు పెట్టుకున్నాం. అయిపోయింది మన ఫేస్. అండ్ నెక్స్ట్ హెయిర్కి వచ్చేసి క్లిప్ తీసుకోవాలి. హెయిర్ అయితే ప్రెసెంట్ లాంగ్ ఉంది. సో ఈ డ్రెస్కి ఏ హెయిర్ మ్యాచ్ అవుతుంది అనుకుంటే నాకేం ఐడియా రాలేదు. సో నేను సింపుల్ ఫ్రెంచ్ వేసుకుందామా, పోనీ వేసుకుందామా, ఏది సెట్ అవుతుంది, ఏదైనా సరే ఫ్రెంచ్ వేసుకుందాం. అంత జుట్టు ఎక్కువ ఎగరదు అండ్ హెయిర్ ఫాల్ అవ్వదు. ఇది మన ఫేస్ కేర్ అండ్ హెయిర్ కేర్. దీనికి మించి ఏమి ఉండదు. హెయిర్ కేర్ అంటే ఆయిల్ అప్లై చేసుకోవడం అండ్ లేకపోతే ఇలా హాఫ్ బన్ పెట్టుకోవాలా. హాఫ్ బన్ పెట్టుకుందామా? హాఫ్ బన్ బాగుంటుంది. చాలా రోజులైనా పెట్టుకొని. లాస్ట్ టైం ఎప్పుడో పెట్టుకున్నట్టున్నాను. చూడండి, ఇటంతా జుట్టుకోయే. నాకు కూడా ఉంటూ బట్టతలు వచ్చేస్తుందేమో. ఈ హెయిర్ లైన్ మొత్తం ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది. స్క్రంచీతో పెట్టుకుందాం హాఫ్ బన్. అయ్యో, స్క్రంచీ లేదేమో ఇక్కడ. ప్రెసెంట్ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుందాం. లాస్ట్లో హాఫ్ బన్ పెట్టుకోవచ్చు. చూస్తాను. ఇది లాస్ట్ ట్విస్ట్లో ఇలా పెట్టుకుంటే అయిపోతుంది. కనిపిస్తుంది.
hair care and face care. ఇది get ready with me to the office లాస్ట్కి ఒక పర్ఫ్యూమ్, అది కూడా 1.5 year బ్యాక్ మా అన్న ఇచ్చాడు, బెల్ల వీటా డేట్ విమెన్. ఇప్పటి వరకు హాఫ్ అయింది, ఇంకా హాఫ్ ఉంది, నేను కొట్టడమే మర్చిపోతాను. ఇది నా హెయిర్ దాచుకునే సాషెట్ ప్యాకెట్. ఇలా హెయిర్ దాచుకొని ఇంటికి తీసుకెళ్ళి మమ్మీకి ఇవ్వాలన్నమాట. అయితే మమ్మీ ఏదో ఒక సామాన్ తింటుంది, కిచెన్ సామాన్. ఇది నేను యూస్ చేసే పర్ఫ్యూమ్, బాగుంటుంది అంతే. దాట్స్ ఇట్. కనిపిస్తుందా బాగుంది? దాట్స్ ఇట్. ఇదే గెట్ రెడీ విత్ మీ. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. అయిపోయింది మన వ్లాగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.